హలో అందరికీ, ఎలా ఉన్నారు? ఇంట్లో కూరగాయలు లేనప్పుడు లేదా కూరగాయలు తిని విసుకొచ్చినప్పుడు ఒకసారి పెసరపప్పుతో ఈ రకంగా పొడి కూర వండుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని అందులో 2 గంటలు నూనె వేసుకొని తాలింపు గింజలు వేసుకోండి. తాలింపు గింజలు దూరగా వేగిన తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మగ్గించుకోండి. ఉల్లిపాయలు ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ముందుగా గంట పాటు నానబెట్టుకున్న సాయ పెసరపప్పుని ఇందులోకి వేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా చక్కగా కలిపి మూత లేకోకుండా 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు మరొకసారి ఈ మిశ్రమాన్ని అంతా చక్కగా కలుపుకొని మూత పెట్టుకొని మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి 2-3 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి మిశ్రమాన్ని చక్కగా కలుపుకొని పెసరపప్పు ఉడికిందో లేదో చూసుకోవాలి. ఒక గింజ తీసుకొని చేతిలోకి మెదిపితే పప్పు చక్కగా ఉడికిపోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, పసుపు, అల్లం పేస్ట్ కొంచెం వేసుకోవాలి. అల్లం పేస్ట్ మరీ ఎక్కువగా కాదండి, చాలా కొద్దిగా, అంటే కొద్దిగా మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు చక్కగా ఈ మిశ్రమాన్ని అంతా కలుపుకొని అల్లం పచ్చి వాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. అల్లం మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని రుచికి సరిపడా కారం వేసుకోండి. కారం వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని మంటను పూర్తిగా సిమ్లో పెట్టి మూత పెట్టి 2 నిమిషాల పాటు మగ్గనివ్వండి, కారం పచ్చి వాసన పోయేంత వరకు. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు వదిలేసేయండి. ఇందులో నెయ్యిని యాడ్ చేయడం అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. నెయ్యి యాడ్ చేయడం వల్ల కూరకి ఎంతో రుచినిస్తుంది. అంతే, ఎంతో టేస్టీగా ఈజీగా అయిపోయే పెసరపప్పు కర్రీ రెడీ అయిపోతుంది. ఇది వేడిగా ఉన్నప్పుడు కంటే చల్లారిన తర్వాత అన్నంలో కలుపుకొని తింటే చాలా, అంటే చాలా బాగుంటుంది. ఇది అన్నంలోకి కాదు, రోటీలోకి కూడా చాలా బాగుంటుంది.